సాయి కదంబమాల 23వ భాగానికి స్వాగతం సుస్వాగతం. సాయి కదంబమాల 18వ భాగంలో మండపేట వాస్తవ్యులు శ్రీ రాముగారు శ్రీమతి బేబీ గారు దంపతులకు బాబావారు కలిగించిన మహిమను గురించి చెప్పుకున్నాం. ఈరోజు కూడా మనకు శ్రీమతి బేబీ గారు బాబావారు కలిగించిన మహిమను గురించి ఇలా చెప్తున్నారు. బేబీ గారు 10 సంవత్సరాల వయసులో బాల వికాసనందు నేర్పిన ప్రార్థన అంటే, ఓ దయామయ సర్వేశ్వర, నేను నిద్రగర్భమందు పుట్టినాను. ఈ సకల చరాచర జగత్తుకు ప్రభువైన నీవు నా వలన ఇతరులకు బాధ కలగకుండా, ఇతరుల వలన నాకు బాధ కలగకుండా నన్ను నడిపించు ప్రభు అనే ప్రార్థనను నేర్చుకుని, ఆ నేర్చుకునిన ప్రార్థనకు సార్థకత చేకూర్చారు. ఇంతకాలమైనా ప్రార్థన మానలేదు. ఇతరుల మనస్సును ఒప్పింపక, తానొవ్వక ఆ ప్రకారమే ఆమె జీవిస్తూ వచ్చారు. ఆమె స్వయంగా బాబావారి గురించి ప్రార్థన తయారు చేసుకున్నారు. బాబా, నీ పాదాలే శరణం, నీవే రక్ష. నీ పాదాలు పట్టిన చేతులు ఎప్పటికీ విడిచిపెట్టను. నీవు కూడా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టవద్దు బాబా. నేను చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు, తీసే శ్వాస అన్నీ నీవే బాబా. నాకంటూ ఏదీ లేదు, నాదంటూ ఏదీ లేదు. నాకన్నీ నీవే బాబా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని రోజు బాబాను ప్రార్థిస్తారు. ప్రతి మంగళవారం బేబీ గారింట్లో సత్సంగము, బాబావారి భజన జరుగుతుంది. ప్రతిరోజు బాబా గుడిలో ఆమె హారతికి హాజరవుతారు. ఒక సంవత్సరం శ్రీరాము గారు శబరిమల వెళ్ళాలని అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. వారి సొంత రైసు మిల్లులోనే పూజ చేసుకుని నిష్ఠగా ఉండేవారు. వారి బట్టలు, పూజా సామాగ్రి అన్నీ వారితోనే అక్కడే బ్యాగులో ఉండేవి. స్వాములు అయ్యప్ప స్వామికి పడిపూజ చేసుకుని శబరిమలైకి బయలుదేరుతారు. ఆ పడిపూజలో సాధారణంగా వారు అయ్యప్ప స్వామి ఫోటోతో పాటు విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి, శివపార్వతుల ఫోటోలు ఉంచి పూజ చేసుకుంటారు. అందరికీ ఇది తెలిసిన విషయమే, అందరూ చేసే పనే ఇది. కానీ బాబాగారి బిడ్డ మన బేబీ గారు రాము గారితో పడిపూజ చేసుకునేటప్పుడు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఫోటోను కూడా ఉంచమని కోరారు. రాము గారు సరేనని పడిపూజ రోజు ఫోన్ చేస్తానని బాబావారి ఫోటో ఇచ్చి పంపమని చెప్పారు. భర్త పడిపూజలో బాబా ఫోటో పెడతానన్నందుకు చాలా సంతోషం కలిగింది బేబీ గారికి. ఒకరోజు పడిపూజకు స్వాములు అలంకారం చేస్తుంటే బ్యాగ్లో నుండి పూజా సామాగ్రి తీసి ఇస్తున్న రాము గారు ఆశ్చర్యపోయారు. అనుకోని సంఘటనకు అప్రతిభులయ్యారు, నిర్ఘాంతపోయారు. కారణం, బ్యాగులో బాబావారి ఫోటో ఉండటం. ఆ ఫోటో తాను కొనలేదు, తీసుకుని రాలేదు. స్వాములెవరూ తీసుకుని రాలేదు. భార్య బేబీ గారికి ఫోన్ చేస్తే తానేమీ ఫోటో పంపలేదన్నారు. బాబా ఫోటో చూడగానే వారి ఇరువురి సంభ్రమాశ్చర్యాలను చెప్పేందుకు భాష చాలదు. బాబావారి కరుణా సాగరానికి కొలత పరిమితి లేదు. అయ్యప్ప స్వామి పూజలో తన బిడ్డ తన ఫోటోను ఉంచమని కోరిన చిరు కోరికను మన్నించి గుడిలో దేవుడు స్వయంభువుగా వెలిసినట్లు
రాము గారి బ్యాగులో ఫోటో రూపంలో కొలువైనారు శ్రీ సాయినాథులు. ఈ సంఘటన బాబావారి ఈ మహిమ తాము ఎప్పటికీ మరవలేనిది అంటారు బేబీ గారు, రాము గారు. సాయి సాయి అంటే సప్త సముద్రాలు దాటిస్తానంటారు సాయి. సాయి సచ్చరిత్రలో తన మేనల్లుడు తాత్యా కోసం ఒక పెద్ద రాయిని సృష్టించి దానిపై తాను విశ్రాంతి తీసుకుంటారు సాయి. అలాగా తన బిడ్డ బేబీ గారి కోసం రాము గారి పూజా సామాగ్రి బ్యాగులో ఫోటో రూపంలో కొలువై ఉండటం బేబీ గారు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం, ఆమె జన్మ ధన్యం, బాబావారు చూపిన అపూర్వమైన అనుభవం. బాబావారు మహాసమాధి చెంది 100 సంవత్సరాలు పైనే అయినా ఈనాటికి భక్తులు పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం శ్రీ సాయిబాబా వారు. వారిని అన్ని వేళలా సేవిద్దాం, శ్రద్ధాసబూరి సమర్పించుకుందాం. ఈరోజు మనం ఈ విధంగా మన బేబీ గారికి శ్రీ సాయిబాబా వారు కలిగించిన మహిమను గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం బాబావారి మరొక క్రొత్త మహిమను గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.